హ్యాపీ డే సినిమాలో టైసన్ గా కనిపించి అందరినీ ఎంటర్టైన్ చేసిన రాహుల్ సినిమాకి ఇంప్రూవ్ అవ్వుకుంటూ వస్తుండు. ఈ నడుమ కొంచెం బ్రేక్ తీసుకొని వెంకటాపురం అనే డిఫరెంట్ థ్రిల్లర్ సినిమాని చేసిండు. ఈ నెలలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి పాజిటివ్ బజ్ ఉంది. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే ఇంకో డిఫరెంట్ సినిమాను పెద్ద బ్యానర్ లో సైన్ చేసిండు. వెంకటాపురం సినిమా రెడీ అయినాక ఇండస్ట్రీలో ఉన్న కొంతమందికి చూపించిండ్రు. అందులో భాగంగానే బాహుబలి 2 సినిమాను తమిళంలో రిలీజ్ చేసిన కే ప్రొడక్షన్ వాళ్ళు వెంకటాపురం చూసి ఇంప్రెస్ అయ్యిండ్రు. ఎట్లయినా టాలీవుడ్ లో కూడా సినిమా తీద్దామని అనుకున్నారు కాబట్టి రాహుల్ తోని ఒక అడ్వెంచరస్ సినిమా తీయాలని ప్లాన్ చేసిండ్రట. ఈ సినిమాతోని రంగరాజు అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తుండు. ఇక కే ప్రొడక్షన్ బ్యానర్ వాళ్ళు రీసెంట్ గా తమిళ ధనుష్ డైరెక్షన్ లా పవర్ పాండి అనే సినిమాని తీసిండ్రు. అంతేకాదు ధనుష్ గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో వస్తున్న ఎనై నాకోయ్ పాయం తోటి సినిమాతో పాటు రానా రెజినా యాక్ట్ చేస్తున్న 1945 సినిమాను కూడా నిర్మిస్తుండ్రు. గిసొంటి పెద్ద బ్యానర్ వాళ్ళు రాహుల్ తోని సినిమా తీస్తున్నారంటే ఇక హ్యాపీ డేస్ హీరో కెరియర్ హ్యాపీగా సాగుతున్నట్టే కనిపిస్తుంది.